హాయ్ అండి. ఎలా ఉన్నారు? $1,00,000 ఫీ పెట్టిన తర్వాత హెచ్-1బీకి డిమాండ్ కంప్లీట్‌గా పడిపోతుంది. అసలు $1,00,000 ఫీ ఎవరు కడతారు? అంత రిస్క్ ఎవరు తీసుకుంటారు? అని చెప్పేసి చాలా వరకు కంపెనీస్ కానీ, హెచ్-1బీకి ఉన్న డిమాండ్ గాని తగ్గిపోతదని అనుకున్నాం. బట్ లేటెస్ట్‌గా వచ్చిన నంబర్ చూస్తే గనక అందరూ షాక్ అవ్వాల్సిందే. పాయింట్ ఏంటంటే రీసెంట్‌గా హెచ్-1బీ గురించి అమెరికా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. ఏంటంటే హెచ్-1బీ ఫీ భారీగా పెంచినా కూడా మనం చాలా వరకేంటంటే కంపెనీస్ పడిపోతాయి. కంపెనీస్ పడిపోతే ఆబ్వియస్‌లీ డిమాండ్ పడిపోతది. కానీ అలా అనుకున్న వాళ్ళందరికి కూడా లేటెస్ట్ నంబర్స్ స్ట్రాంగ్ ఆన్సర్ చూపిస్తున్నాయన్నమాట. యూఎస్ సెనేట్ హియరింగ్‌లో డీహెచ్ఎస్ సెక్రటరీ మార్క్వెనీ ములెన్ 2026 సంవత్సరంలో 2,86,000 హెచ్-1బీ అప్లికేషన్స్ వచ్చాయంట. 2,00,000 పైగా $1,00,000 ఫీ పే చేశారని చెప్పి ఆయన చెప్పారనమాట. సో, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే $1,00,000 ఫీ అనగానే చిన్న అమౌంట్ ఏం కాదు. మనం కంపేర్ చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో 83,00,000 పైగా అనమాట. సో, అంత అమౌంట్ కూడా ఎంప్లాయర్స్ కానీ, కంపెనీస్ కానీ కట్టేస్తున్నారు. పే చేసేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యూఎస్ ఎంప్లాయర్‌కి డిమాండ్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉందని అర్థం మనకర్థమైపోయింది. సో, ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా డిమాండ్ ఉందని మీనింగ్ అనమాట. టెక్ కంపెనీస్ 100,000 పే చేయగల కెపాసిటీ ఉంటది చూడు వాళ్ళకి మాత్రం ఇది గుడ్ న్యూసే అని చెప్పేసి. వాళ్ళు కన్సర్న్ రైజ్ చేశారు గదా! ఇలా చిన్న చిన్న కంపెనీస్ కానీ, రూరల్ హాస్పిటల్స్ కానీ, స్కూల్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు 100,000 ఫీ పే చేయడానికి అని చెప్పేసి, ఆ కన్సర్న్‌కి డీహెచ్ఎస్ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటంటే, కేస్ బై కేస్ ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు కానీ, ఫుల్లుగా ఎగ్జామ్షన్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పారనమాట. మెయిన్ ఏంటంటే హెచ్-1బీకి ఇంకా డిమాండ్ తగ్గలేదు. స్కిల్డ్ వర్కర్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టిల్ ఇంకా డిమాండ్ అట్లాగే ఉంది. కాకపోతే ప్రాసెస్ అనేది అంటే హెచ్-1బీ ప్రాసెస్ అనేది ఇప్పుడు మోర్ ఎక్స్‌పెన్సివ్ అయింది. మోర్ సెలెక్టివ్ అయింది. మోర్ కాంప్లికేటెడ్‌గా అవుతుంది. అప్పట్లాగా నార్మల్‌గా ఒక ప్రాసెస్‌లో ఎళ్లి హెచ్-1బీ సెలెక్ట్ అయిన తర్వాత వద్దామంటే కాదు. ఎందుకంటే ఇప్పుడు 100,000 ఫీ పెట్టడం వల్ల మొత్తం తారుమారైపోయింది. అంత సెలెక్టివ్ కూడా అలాగే అయితుంది. ఎంప్లాయర్స్ కూడా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఎంప్లాయ్‌కి స్పాన్సర్‌షిప్ ఇవ్వాలంటే ఆషామాషి కాదు. 100,000 ఫీ తెలుసు కదా! 83,00,000 పైగా పే చేస్తున్నారు. సో, 83,00,000 ఒక పర్సన్ మీద మనం పెడుతున్నాము అంటే గనక, ఆ పర్సన్ నుంచి ఎంతో కొంత $1,00,000 పే చేస్తున్నారంటే, దానికంటే ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుందా? లేదా? అసలు తను ఇక్కడికొచ్చిన తర్వాత తన ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఎంప్లాయర్‌దే ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత 6 నెలలు ఉంటాడా? సంవత్సరం ఉంటాడా? మళ్ళీ వెంటనే వేరే కంపెనీకి మూవ్ అవుతాడా? అవన్నీ ఆలోచించుకొని ఆచితూచి అయితే నెక్స్ట్ స్టెప్ ఏసేటప్పుడు ఎంప్లాయర్ కూడా చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయర్ టు ఎంప్లాయీ రిలేషన్‌షిప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అప్లికెంట్స్ కూడా బయట రూమర్స్ నమ్మకుండా అఫీషియల్ అప్‌డేట్స్ ఫాలో అవుతూ అటానమీ గైడెన్స్ తీసుకొని ముందరికెళ్ళాలనమాట. కాకపోతే ఇక్కడ హెచ్-1బీకి డిమాండ్ ఉందని తెలుసు. మెయిన్ హెచ్-1బీ అంటే నాట్ ఓన్లీ ఐటీ కాదు గదా! రిమైనింగ్ రూరల్ హాస్పిటల్స్, హెల్త్ కేర్, మెడికల్ ప్రొఫెషనల్స్ ఇలా చాలా వరకున్నాయి. అంతేగాని టెక్ కంపెనీస్ ఏంటంటే 100,000 ఫీ పే చేయడానికి ఆలోచించరు. వాళ్ళకేంటంటే స్కిల్డ్ వర్కర్ కావాలి అంటే 100,000 ఫీ పే చేస్తారు. మీ మీద ఎంతైనా వర్త్ పెట్టగల కెపాసిటీ. కానీ మెయిన్ ఏంటి హెచ్-1బీ అంటే నాట్ ఓన్లీ ఐటీ కాదు గదా! ఇప్పుడేంటి టెక్ కంపెనీస్ స్కిల్ వర్కర్స్ కావాలి అంటే 100,000 ఫీ కడతారు. స్కిల్డ్ వర్కర్స్‌ని తీసుకొచ్చుకుంటారు. వాళ్ళ మీద ప్రాఫిట్ ఏదైనా కానీ ఒక టెక్ కంపెనీస్ అంటే లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇలాంటివి టెక్ కంపెనీస్ 100,000 ఫీ కట్టడానికి ఎక్కువగా ఆలోచించవు అని చెప్పేసి. బట్ ఇక్కడ ఐటీ ఆ వేలోనే కాకుండా మనకి రీసెంట్‌గా సెనేట్ హియరింగ్‌లో సెనేటర్ సుసాన్ కాలిన్స్ డిఫరెంట్ యాంగిల్‌లో రేజ్ చేశారనమాట. అంటే ఐటీ ఒక్కటే కాదు గదా! హెచ్-1బీ అంటే. హెల్త్ కేరు, రూరల్ హాస్పిటల్స్, మెడికల్ ప్రొఫెషన్స్ ఇవన్నీ గూడా హెచ్-1బీ రూట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఆమె హియరింగ్‌లో ఒక డిఫరెంట్ యాంగిల్‌లో క్వెషన్ రైజ్ చేశారనమాట. రూరల్ హాస్పిటల్ గురించే. మెయిన్ స్టేట్‌లో ఒక హాస్పిటల్‌లో ఒక సర్జన్ అవసరం పడింది. లోకల్‌లో క్వాలిఫైడ్ సర్జన్ లేకపోవడం వల్ల ఫారిన్ నుంచి సర్జన్ రిఫర్ చేశారు. ఫారిన్ నుంచి త్రూ హెచ్-1బీ ద్వారానే మనం సర్జన్‌ని ఇక్కడ తీసుకురావాలి. అంటే హెచ్-1బీ అంటే నాట్ ఓన్లీ ఐటీ కాదు కదా! హెల్త్ కేర్ అంతా కూడా త్రూ హెచ్-1బీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇక్కడేంటంటే హెచ్-1బీ కూడా సెలెక్ట్ అవుతాడు. అక్కడ సర్జన్ క్వాలిఫికేషన్ ప్రాబ్లమ్ కాదు. హాస్పిటల్ నీడ్ జెన్యూన్, కమ్యూనిటీ నీడ్ జెన్యూన్, పేషెంట్స్‌కి డాక్టర్ అవసరం జెన్యూన్. ఈ కొత్త ఫీ స్ట్రక్చర్ వల్ల $1,00,000 హెచ్-1బీకి హాస్పిటల్ పే చేయాల్సొస్తుంది అని చెప్పేసి. ఇలా సెనేటర్ కాలిన్స్ క్వెషన్ రైజ్ చేశారనమాట. ఎందుకంటే సిలికాన్ వ్యాలీలో ఒక బిగ్ టెక్ కంపెనీ ఒక కంప్యూటర్ ఎక్స్‌పర్ట్‌ని హైర్ చేసుకోవడం ఒక విషయం అయితే, ఈ రూరల్ హాస్పిటల్స్ ఉంటాయి గదా! ఇలాంటి వాటికి పేషెంట్స్‌కి ఒక సర్జన్ అవసరం పడడం కంప్లీట్‌లీ డిఫరెంట్ కదా! సో, ఇలాంటి ఏరియాస్‌కి కొంతమంది పేషెంట్స్‌కి డాక్టర్స్ అవసరం ఉంటది కదా! ఇలాంటి వాటికి మనం ఎగ్జామ్షన్ ఇవ్వలేవా అని జెప్పేసి. ఎందుకంటే ఆమె అడిగింది వాలిడ్ పాయింటే. ఇప్పుడు ఒక బిగ్ కంపెనీ, ఒక టెక్ కంపెనీ వచ్చేసి 100,000 ఫీ పే చేయాలంటేనే ఆలోచిస్తారు. వాళ్ళకి అవసరం అనుకుంటే స్కిల్ వర్కర్ మీద 100,000 పెడతారు. కాకపోతే ఈ చిన్న చిన్న రూరల్ హాస్పిటల్స్ వాళ్ళకి పేషెంట్స్‌కి డాక్టర్ అవసరం ఉంది. ఆ అవసరంతో పాటు 100,000 ఫీ పే చేయాలంటే హ్యూజ్ బర్డెన్ కదా! ఎందుకంటే ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంటది. షార్టేజ్ ఉండొచ్చు. మనకి ఆల్రెడీ నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ చాలా షార్టేజ్ ఉంటది. కొన్ని ఏరియాస్‌కి స్పెషల్‌గా దాంట్లో పేషెంట్స్ కేర్ ప్రెషర్ ఉంటది. ఇలా అన్నీ చూసుకుంటే వాళ్ళు 100,000 ఫీ పే చేయాలంటే అది కరెక్ట్ కాదు కదా! సో, డీహెచ్ఎస్ సైడ్ నుంచి రెస్పాన్స్‌గా
సెక్రటరీ ముల్లిన్ ఏమన్నారంటే, కేస్ బై కేస్ గవర్నమెంట్ నుంచి కేస్ బై కేస్ ఫ్లెక్సిబిలిటీ ఉండొచ్చు. అంటే ఆ కేస్‌లో ఫ్యాక్ట్స్ ఏంటి, వేవియర్ ఏంటి, పాసిబుల్ కన్సిడరేషన్ చేయొచ్చు అని చెప్పేసి. అంతేగాని అతను చెప్పిన కంప్లీట్ పాయింట్ ఏంటంటే, ఇది బ్రాడ్ ఆటోమేటిక్ ఎగ్జంప్షన్ ఇవ్వడం ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కసారి ఒక ఎంప్లాయీకి మనం స్పాన్సర్‌షిప్ ఇస్తున్నామంటే గనక, అసలు నిజంగా అక్కడ జాబ్ ఉందా లేదా? రీసెంట్‌గా జరిగిన చాలా సినారియోస్ చూసుంటారు. జాబ్ లేకుండానే జాబ్ ఉందని చెప్పడం అలా. సో, అతను నిజంగా జెన్యూన్ ఎంప్లాయరా? జెన్యూన్ అసలు జాబ్ ఉందా లేదా? అని చెప్పి అసలు తన స్టడీ ఏంటి? అయన్నీ క్లియర్‌గా మనం కేస్ బై కేస్ క్లియర్‌గా చెక్ చేసిన తర్వాతే దాన్ని ఆ పాసిబిలిటీ అనేది మనం ముందరికెళ్ళొచ్చు. ఎందుకంటే వీసా ప్రాసెస్‌లో స్టిల్ ఎలిజిబిలిటీ చెక్ చేయాలి. జెన్యూన్ ఎంప్లాయరా? అసలు జాబ్ జెన్యూనా? ఎవరైతే వస్తున్నారో అతను క్వాలిఫైడా? అసలు ఇమిగ్రేషన్ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇవన్నీ కూడా చెక్ చేయాలి. అంతేగాని ఫ్లెక్సిబిలిటీ అంటే గనక మనం అనుకున్నట్టు ఈజీగా ఉండదనమాట. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ మెన్షన్ చేశారనమాట. 100,000 ఫీ ఎవరైతే కడుతున్నారో వాళ్ళది కొంచెం ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా 15 డేస్‌లో మూవ్ అవుతుందని చెప్పేసి. ఎగ్జంప్షన్ పాత్‌లోకెళ్తే గనక 7.5 మంత్ డిలే అవ్వచ్చని చెప్పి డిస్కషన్ చేశారనమాట. ఇప్పుడు చూసుకుంటే రూరల్ హాస్పిటల్‌లో ఒక పేషెంట్‌కి సర్జన్ అవసరం పడింది. ఇక్కడ లోకల్ క్వాలిఫైడ్ డాక్టర్, సర్జన్ లేరనుకోండి. ఫారిన్ నుంచి మనం సర్జన్ తెప్పించాలి. అతను హెచ్-1బీలో సెలెక్ట్ అయ్యాడు. కాకపోతే ఎగ్జంప్షన్ పాత్‌లోకెళ్తే 7.5 మంత్స్ డిలే అవుతుంది. కాకపోతే వాళ్ళకి ఎమర్జెన్సీలో సర్జన్ కావాలి. అలాంటి టైంలో కూడా కొన్ని స్మాల్ హాస్పిటల్ ఎవరైతే రూరల్ హాస్పిటల్స్ ఉన్నాయో ఫోర్స్డ్‌గా 100,000 ఫీ పే చేయాల్సొస్తుంది. ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి సర్జన్ అవసరం కాబట్టి. సో, ఈ హియరింగ్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే గనక హెచ్-1బీ ఫ్రీ ఇంక్రీజ్ అనేది ఇమిగ్రేషన్ కంట్రోల్స్ కోసం పెట్టినా కూడా దాని ఇంపాక్ట్ మాత్రం అన్ని సెక్టార్స్ మీద పడుతుంది. టెక్ కంపెనీస్ మీద ఒక ఇంపాక్టు, స్మాల్ బిజినెస్ మీద ఇంకొక ఇంపాక్టు, రూరల్ హాస్పిటల్స్ మీద అయితే ఇంకో ఇంపాక్ట్ అనమాట. ఇది ఫారిన్ వర్కర్ వర్సెస్ అమెరికన్ వర్కర్ డిస్కషన్ కాదనమాట. కొన్ని ఏరియాస్‌లో అయితే అంటే కొన్ని రిమోట్ ఏరియాస్ కానీ, రూరల్ హాస్పిటల్స్‌లో గానీ పేషెంట్స్‌కి డాక్టర్ ఎమర్జెన్సీ ఉంటే లోకల్‌లో కానీ సర్జన్ లేకపోతే గనక వాళ్ళు ఫుల్లుగా ఫారిన్ డాక్టర్స్ మీద డిపెండ్ అవుతారు. అలాంటి ఫారిన్ డాక్టర్స్‌ని తీసుకురావాలి అంటే గనక హెచ్-1బీలో సెలెక్ట్ అవ్వడం, వాళ్ళ క్వాలిఫికేషన్ అదంతా ఒక ఎత్తైతే 100,000 ఫీ అనేది వాళ్ళకి కొంచెం హ్యూజ్ అమౌంట్ కాబట్టి వాళ్ళు కొంచెం పే చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాంటి టైంలో లోకల్‌లో ఈ సర్విస్ ఏదైతే చేస్తున్నారో అది డిలే అవుతుంది. పేషెంట్స్‌కి ఆహ్, ప్రాపర్‌గా ఆన్సర్ చేయలేరు కదా! హాస్పిటల్‌కెళ్ళినప్పుడు సర్జన్ లేరు అని చెప్పలేరు కదా! సో, అలాంటప్పుడు డిలే అవుతుంది. అలాంటి సినారియోస్‌లో కొంచెం ప్రాబ్లమ్ అయితే వస్తుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారనమాట. సో, డీహెచ్ఎస్ చెప్పిన కేస్ బై కేస్ ఫ్లెక్సిబిలిటీ అని హోప్ ఉంది. బట్ గ్యారంటీడ్ ఎగ్జెప్షన్ కాదు. అలా గ్యారంటీడ్ అని చెప్తే ప్రతి ఎంప్లాయర్ మాకు షార్టేజ్ ఉందనే చెప్తాడనమాట. షార్టేజ్ ఉందని చెప్పడంతో పాటు దానికి ప్రూఫ్, డాక్యుమెంటేషన్, జెన్యూన్‌డ్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇదంతా కూడా స్ట్రాంగ్‌గా చూపించాల్సి ఉంటదనమాట. సో, ఫైనల్లీ హెచ్-1బీకి డిమాండ్ ఉంది. స్కిల్డ్ వర్కర్స్‌కి ఇంకా డిమాండ్ ఉంది. కాకపోతే ఏందంటే హెచ్-1బీ ప్రాసెస్ అనేది అప్పట్లా లేదు. మనకి 100,000 ఫీ పెట్టినా కూడా అప్లికేషన్స్ ఎన్నొచ్చాయో మీకు తెలుస్తుంది గదా! 2,00,000 పైగా 100,000 ఫీ పే చేశారంట. కాకపోతే ఆ ప్రాసెస్ అనేది మోర్ కాంప్లెక్స్, మోర్ సెలెక్టివ్, మోర్ కాంప్లికేటెడ్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్‌తో కలిపి కాంప్లెక్స్ సిస్టమ్‌లా తయారైందనమాట. చాలా వరకేంటంటే ఇప్పుడు హెచ్-1బీకి కొన్ని ఇమిగ్రేషన్ కంట్రోల్స్ కోసం పెట్టినా గూడా అది డిఫరెంట్ సెక్టార్ మీద ఫోకస్ పడితే ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి. రూరల్ హాస్పిటల్స్‌లో పేషెంట్స్‌కి డాక్టర్స్ అవసరం. ఆ డాక్టర్స్ రాకపోతే చాలా డిఫికల్ట్ అవుతుంది. సో, ఫైనల్‌గా పబ్లిక్ మీద పడుతుంది ఆ ఇంపాక్ట్ అంతా కూడా. సో, హెచ్-1బీ ఫీ అనేది ఇప్పుడు వీసా టాపిక్ మాత్రమే కాదు. హెల్త్ కేర్ యాక్సెస్ టాపిక్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.